అందరికీ నమస్కారం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే తెలంగాణలో ఆంధ్రాలో బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలవాలంటే మనం ఏం చేయాలి? ఇది ముఖ్యమైన టాపిక్ అండి. దయచేసి ముఖ్యంగా నేను కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొంత ఫార్ములా, కొన్ని సూత్రాలు చెప్తా. ఇవి పాటిస్తే కనుక ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ ఇవి పాటిస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర నుంచి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలు ఇవ్వచ్చు. ఒకటి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే దయచేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో కావాలి. ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఫాలో కాండి. తెలంగాణలో ఎక్కువ స్థానాలు, ఆంధ్రాలో ఎక్కువ స్థానాలు ఇవ్వకపోతే నన్ను అడగండి. మీరు ఫాలో కావాలి. ఫస్ట్ నెంబర్ 1 దయచేసి ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ జై శ్రీరామ్ అని పెడతారా, జై బీజేపీ అని పెడతారా, జై నరేంద్ర మోడీ అని పెడతారా, కామెంట్ చేయండి. నెంబర్ 1 సబ్స్క్రైబ్ చేయడం, 2 కామెంట్ చేయడం, 3 లైక్ చేయడం. మూడవది ఏంటంటే ఈ ఛానల్ను సాధ్యమైనంత వరకు మీ గ్రూపులలో 10 గ్రూపులో 15 గ్రూపులో ఎన్ని గ్రూపులలో షేర్ చేయండి. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు. తెలంగాణ, ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను చెప్తున్నా. ఇది షేర్ చేయండి, గ్రూపులలో షేర్ చేయండి, ఇండివిజువల్గా 10 మంది కన్నా షేర్ చేయండి, 10 మందితోనన్నా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ముఖ్యంగా నెంబర్ 1 ఫార్ములా. నెంబర్ 2 ఏం చేయాలంటే మనము ఈ ఓడిపోతామని తెలిసి కూడా కొంతమంది అభ్యర్థులు ఎంపీ టికెట్ బరిలో ఉంటారు. ఎందుకంటే లీడర్ కావాలనే ఆలోచనతో, అంటే వాళ్ళకు తెలుసు మేము ఓడిపోతాము, మాకు సత్తా లేదు అంటే అక్కడ మనకు నాయకులు లేక కాదు, మనకు గెలుస్తామనే నాయకులు ఉన్నా కూడా వాళ్ళను ఓవర్టేక్ చేసి ఓడిపోతామనే నాయకులు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు, లాబింగ్ చేస్తారు. అంటే వాళ్ళకు దగ్గరున్న నాయకుల దగ్గర పోయి బతిలాడుకోవడము, దండం పెట్టడము, ఇలాంటి లాబింగ్లు చేస్తూ ఉంటారు. అది మానుకోవాలి ఫస్ట్. అది మానుకుంటే ఏంటంటే ఎవరైతే బలంగా ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అభ్యర్థి అయితే కొంత మెరుగు ఆయన గెలుస్తాడు అనుకున్న అభ్యర్థి అయితే మాత్రం అతనికి మిగతా పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి కోఆపరేట్ చేయండి. పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి బలాన్ని చేకూర్చండి. ఎవరైతే గెలిచే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి మిగతా వాళ్ళందరూ కూడా బలాన్ని చేకూర్చాలంటే ఇది మద్దతు తెలపాలి. మేమున్నాం, గోహెడ్ గెలిపిస్తామని చెప్పేసి మీరు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు ప్రచారం చేయాలి, వాళ్ళ వెంబడి ఉండి ప్రచారం చేయాలి. ఇక ఇంకొక విషయం, డబ్బుల ప్రాధాన్యత అనేది మర్చిపోండి. ఈ డబ్బులు ఇస్తేనే ఓటేస్తారు ప్రజలు, డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు ఓటేయరు. ఇతను డబ్బులు పెట్టేవాడు, ఇతను డబ్బులు పెట్టనివాడు, ఇటువంటి గురించి మర్చిపోండి. డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఇక్కడ నరేంద్ర మోడీ గారి గాలి వీస్తుంది. నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేసిండు. సో ఈ గాలి అనేది వీస్తుంది. ఈ గాలితోని నరేంద్ర మోడీ ఈ గాలితోని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చాలా ముందుకు పోతుంది. అలాగే ఇప్పుడు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ, రాముని ప్రాణప్రతిష్ఠ ఉన్నది కాబట్టి దీని ఇంపాక్ట్ అనేది 50% ఇంపాక్ట్ హిందువులలో పడుతుంది. ఇప్పుడు ఈ ఎంఐఎంకి అదే బాధ, కాంగ్రెస్కి అదే బాధ, ఇక్కడున్న బీఆర్ఎస్కి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలకు, ఈ డిఎంకేలకు కావచ్చు, అందరికీ కూడా అదే బాధ. రామ మందిరం ఎఫెక్ట్ అనేది భారతీయ జనతా పార్టీ మీద చాలా పడుతుంది. ఖచ్చితంగా 50% ఓట్లు రామ మందిరంతో హిందువులందరూ ఏకమయ్యారు. ఇవాళ నేను చూసినట్టయితే బీఆర్ఎస్ అనుకోకుండా కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలలో కూడా మహిళలు పట్టు చీరలు కట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ కూడా పట్టుకొని, ఏది మన మంగళారతులు పట్టుకొని ఈ యొక్క రాముని అక్షంతలు తీసుకోవడం, ఇదైతే చాలా గొప్ప ప్రోగ్రాం ఇది. కాబట్టి హిందువులలో ఐక్యత అనేది స్టార్ట్ అయింది. చాలామంది హిందువులు ఇప్పుడు ఐక్యంగా ఉన్నారు. హిందువులు అందరం ఐక్యతగా ఉండాలని చెప్పేసి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీరు హిందువులందరూ ఐక్యంగా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా ప్రతి ఒక్క హిందువు మీద ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే ఇక ఈ ఎంపీ ఎలక్షన్ ఎన్నిక అనేది నాది కాదు, నాది కార్పొరేషన్లో నా ఎలక్షను, సర్పంచ్ ఎలక్షన్లు అయితే నాయి, వార్డు మెంబర్ అయితే నాయి, కౌన్సిలర్ ఎలక్షన్లు అయితే నాయి, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈయనకెందుకు నేను సపోర్ట్ చేయాలి అనే ఆలోచన అనేది బంద్ పెట్టండి. ఎందుకంటే ఇది తొలిమెట్టు, తెలంగాణలో ఇది తొలిమెట్టు. ఆంధ్రాలో కూడా ఇక్కడ గెలిస్తే, పార్లమెంటు గెలిస్తే అన్ని స్థానాలు పార్లమెంటుతో పాటు అక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్ని, అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి వస్తాయి కావచ్చు అక్కడ. సో కాబట్టి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల మీదనే భవితవ్యం అనేది ఉన్నది. మన ఫ్యూచర్ అంటే మన భవిష్యత్ అనేది పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నిక గెలిస్తేనే సర్పంచులు గెలుస్తారు, ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలిస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారు, కార్పొరేటర్లు గెలుస్తారు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి తప్పకుండా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఎన్నికనే. 5 సంవత్సరాలలో ఎవరైతే నాయకులు ఏ స్థానాలలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటారో, లేకపోతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటారో, కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళ ఎన్నికనే. ఇది పార్లమెంట్ ఎన్నిక.
సో ఈ వాళ్ళ ఎన్నికనే అనుకోవాలి, ఇది పార్లమెంట్ ఎన్నిక అనేది అనుకోకూడదు. వాళ్లకు కూడా ఇది ఉపయోగపడే ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం చేయాలి. జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా దేశంలో నలుమూలల తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, దేశమే కాదు ప్రపంచ దేశాలలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా జై శ్రీరామ్ అనే నినాదాన్ని తీసుకుపోండి. ఎందుకంటే జై శ్రీరామ్ అనే నినాదం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, జై శ్రీరామ్ అనే నినాదం. కాబట్టి జై శ్రీరామ్ అనే నినాదాన్ని తీసుకుపోండి. జై శ్రీరామ్ అనే నినాదాన్ని తీసుకుపోయి ప్రజలకు తీసుకుపోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఈ అరాచకాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల మనకు జరిగిన హాని, వీటన్నిటిని కూడా ప్రజలలో తీసుకుపోవాలంటే సోషల్ మీడియా అనేది కీలకం ఇక్కడ. ఎందుకంటే చాలా మట్టుకు వార్తాపత్రికలు, చాలా మట్టుకు మీడియా సంస్థలు ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, సో కాంగ్రెస్ సైడ్ అయిపోయినాయి, అక్కడ జగన్ సైడ్ అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి ఈ పత్రికలు అనేవి పోతాయి. ఇది కామన్, ఇది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. పోలీస్ వ్యవస్థ లెక్కనే కొంతమంది పోలీసులు కూడా ఎవరు అధికారంలో ఉంటే ఆడికే అవుతుంది. సో పోలీస్ వ్యవస్థ కూడా అట్లే అయిపోయింది, అట్లనే మీడియా వ్యవస్థ కూడా అట్లే అయిపోయింది. కాబట్టి మనకున్న ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా. నేను ముందుగానే చెప్పిన, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని చేస్తారా, జై బీజేపీ అని చేస్తారా, మీ ఇష్టం ఏం చేస్తారో అది కామెంట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన సోషల్ మీడియా అనేది మూమెంట్ అవుతుంది. నా యొక్క ఛానలే కాదు, భారతీయ జనతా పార్టీకి సపోర్టుకున్న ఫేస్బుక్ కావచ్చు, అది ఆంధ్ర ఫేస్బుక్ కావచ్చు, తెలంగాణ ఫేస్బుక్ కావచ్చు, తెలంగాణ వాళ్ళది కావచ్చు, కలిసికట్టుగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కలిసికట్టుగా ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ ప్రచారం చేయొచ్చు సోషల్ మీడియాలో. సో విస్తృతమైన ప్రచారం, చాలా పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో చేయండి. ఫేస్బుక్లు వాడండి, ఫేస్బుక్ పేజీలు వాడండి, ఇన్స్టా వాడండి, అలాగే యూట్యూబ్ వాడండి, ట్విట్టర్ వాడండి. మనకున్న ప్లాట్ఫామ్ ఏది ఉంటుంది, చిన్న చిన్న వీడియోలు చేయండి, షార్ట్స్ చేయండి, స్టేటస్లలో పెట్టుకోండి, డీపీలా నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకోండి, లేకపోతే పువ్వు గుర్తు పెట్టుకోండి, లేదా భారతదేశ పటము పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా ప్రతి ప్లాట్ఫామ్ను ప్రతి ఒక్కరు హిందూ అనేవారు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ను కనుక మీరు యూజ్ చేసుకుంటే 100% మీరు ముందు పోతారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. అంతేకాకుండా తమిళనాడులో మనకు ఎక్కువ స్థానాలు వచ్చేటట్టున్నాయి. అన్నమలై బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. సో అక్కడ తమిళనాడులో ద్రవిడులు ఉన్నా కూడా అక్కడ చాలా కదలిక వచ్చింది. ఒక్కసారి అన్నమలై అడుగు పెడితే లక్షల మంది బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం చేసే పథకాలన్నింటినీ కూడా బ్రహ్మాండమైన ప్రచారం. మనం కూడా కేంద్ర పథకాలు ఏమేమి ఇచ్చిందో, కేంద్రం ఏమేమి చేసిందో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రచారం అనేది సోషల్ మీడియాలో చేసుకోవాలి. సోషల్ మీడియాను ఎవరు ఏం బీకేది లేదు. ఎందుకంటే పత్రికలు ఎవరు మనకు ఉల్టా చేసినా ప్రతి ఒక్కరు ఎదురుదాడి చేయండి. సోషల్ మీడియా పరంగా ఎదురుదాడి అంటే కత్తులు కడార్లు పట్టుకొని పోయి కొట్టుడు కాదు. సోషల్ మీడియా పరంగా మీ యొక్క రాతలతోని మీకు ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా స్టేటస్లో మీ యొక్క ఫోన్, మీ యొక్క స్మార్ట్ ఫోనే మీకు సోషల్ మీడియా, అదే మీకు ఆయుధం, దాంతోనే మీరు మూమెంట్ చేయండి. అలాగే ఏ ఒక్క వార్త వచ్చినా బీజేపీకి సంబంధించింది, మాకు సంబంధించింది కాదనకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫేస్బుక్లలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏ వార్త వచ్చినా దాన్ని షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు, మీకు వీలైనంత వరకు రోజుకు 5 నుండి 10 నిమిషాల సమయం కనుక మీరు సోషల్ మీడియాకి ఇస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. నా యొక్క విశ్వాసంతో మీరు ఏకీభవిస్తే దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.